హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? చూడండి, నేను మీకు ఒక మంచి ప్లాంట్ చూపిస్తాను. షో ప్లాంట్. ఈ చెట్టు పేరేమో నాకు తెలియదండి. ఇది మా సెకండ్ అక్క వాళ్ళ ఇంట్లో ఉందండి ఈ ప్లాంట్. తనకి షో ప్లాంట్స్ పెంచుకోవడం అంటే చాలా ఇష్టము. తను తిరుపతిలో రాయల్ నగర్లో ఉంటుంది. ఫస్ట్ ఒక వచ్చి వైజాగ్, సెకండ్ అక్క తిరుపతి, థర్డ్ అక్క తిరుపతి. నేను మా థర్డ్ అక్క మేమిద్దరము ఒకే ఫ్లాట్లో ఉంటాము. తన కింద హౌస్లో నేను సెకండ్ ఫ్లోర్లో ఉంటాం, తను గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇది సెకండ్ అక్క వాళ్ళ ఇల్లు. ఈ రాయల్ నగర్లో అండి. తనకి ఎక్కువ షో ప్లాంట్స్ పెంచుకోవడం అంటే చాలా ఇష్టము. ఈ మొక్క ఇయర్లీ 2 టైమ్సే పూస్తుందంటండి ఫ్లవరు. ఎంత అందంగా ఉందంటే ఇది కుండీలోనే నాటిందండి. పెద్ద చెట్టు, బాగా ఇదైతే కాండము ఇంత లావు, చూడండి ఎంత లావు ఉందో, ఎంత బాగా ఇంటి ముందర చాలా షోగా ఉందండి. ఆ ఫ్లవరు అమ్మవారికి మహాలక్ష్మి కంటే చాలా ఇష్టమంట. ఇవి కొన్ని పూలమాలలో కూడా వేసి కడతారండి. మొగ్గ చూసారా అండి, ఒక్కొక్కటి ఎంత పొడవు ఉందో అసలు. నాకైతే ఈ మొక్క చాలా బాగా నచ్చింది, అందుకే వీడియో తీసుకున్నాను. ఇది మీకు చూపిస్తే ఎలా ఉంటుందో అని మీకు షేర్ చేస్తున్నాను. ఎంత బాగుందో చూడండి. ఫ్లవర్ కూడా స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇంటి ముందర ఇలా మనం ఎప్పుడు మొక్కలు పెట్టుకుంటే మహాలక్ష్మికి చాలా ఇష్టం అంట. ఇంటి ముందర ఎప్పుడు పచ్చగా ఉండాలంటండి. ఇంటి ముందర మొక్కలు పెట్టుకుంటే మనకు మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. చూడండి, దీంట్లో కూడా ఏదో మొగ్గ వస్తుంది. తనకి షో ప్లాంట్స్ అంటే ఇష్టము, ఎక్కువ షో ప్లాంట్సే పెట్టుకుంటుంది. అందుకని ఇది మీతో షేర్ చేస్తే ఎలా ఉంటుందని నేను మీకు కూడా ఇది చూపిస్తున్నాను. ఇది నేరేడు పండు చెట్టు అంటండి. అది ఎలా వచ్చిందో మరి, తిని వాళ్ళు గింజలు ఏమన్నా వేశారేమో మరి. ఈ చెట్టు మాత్రము చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మీకు చూపిస్తే ఎలా ఉంటుందని చూపిస్తున్నాను. చూడండి, దీంట్లో అయితే వాడిపోయేది. ఇది వారం వరకు ఉంటుందంటండి. ఈ పువ్వు చెట్లోనే మళ్ళీ వాడిపోతుందంట. ఎంత బాగుందో కదా చూడ్డానికి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకేనా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు షేర్ చేసి మీకు చూపించాలని నేను ఈ వీడియో తీశాను. ఓకేనా? బాయ్.